బంజారాహిల్స్లో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. ఓ హోటల్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడిపిస్తున్నారు. విదేశీ అమ్మాయిలను కూడా తీసుకొచ్చి ఈ వ్యభిచార రొంపిలోకి దించుతున్నారు. అమ్మాయిలతో పాటు నిర్వాహకుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఒక హోటల్లో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. బంజారాహిల్స్లో ఆర్ ఇన్ అనే ఒక హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని చెప్పి ఒక పక్కా సమాచారం పోలీసులకు అందడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి వెళ్ళారు, సోదాలు చేశారు. విదేశీయులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అందులో పట్టుబడ్డారు. విదేశాలకు సంబంధించిన కొంతమంది అమ్మాయిల్ని ఈ వ్యభిచార రొంపిలోకి దించి గుట్టు చప్పుడు కాకుండా దీన్ని నడిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. విదేశీ అమ్మాయిలతో పాటు నిర్వాహకులను కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్ ఇన్ ఈ హోటల్లో 2 గదులని నిర్వాహకుడు షరీఫ్ అక్కడ అద్దెకు తీసుకొని విదేశీ అమ్మాయిలను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎవ్వరికీ తెలియకుండా గుట్టు చప్పుడుగా ఇక్కడ వ్యభిచారం చేస్తున్నట్టుగా సమాచారం అందింది పోలీసులకి. అయితే ఈ షరీఫ్ అనేటువంటి వ్యక్తి ఎప్పటి నుంచి ఈ విధంగా వ్యభిచారం నడిపిస్తూ ఉన్నాడు, వ్యభిచార కేంద్రాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అతను ఫోన్ డేటాను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఇతనికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొస్తా ఉన్నాడు, అమ్మాయిలతో ఏ విధంగా పరిచయం ఏర్పడింది. ఎందుకంటే విదేశీ అమ్మాయిలతో కూడా ఎవరికి అనుమానం రాకుండా వ్యభిచారం దందా నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉజ్బెకిస్తాన్కి సంబంధించినటువంటి అమ్మాయిలు ఉన్నారు, ఇంకా ఇతర దేశాలకు సంబంధించిన అమ్మాయిలు కూడా ఉన్నట్టుగా పోలీసులకి సమాచారం వచ్చింది.